I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together. It's so beautiful, you and me. We meant to be in the great outdoors, forever free. Sometimes you need to go and take a step back. Hi, welcome to our channel with me, Godaramai. Today we are going to Changi Jewel. Yes, What are we going to do there? many activities. Yeah, so much fun. It's going to be very fun. Yeah, let's go, okay? Come on, let's go. Bye-bye. See you at Changi Jewel. ఇప్పుడు మనం ఓల్డ్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ బిజియెస్ట్ సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసామండి. ఈ ఎయిర్పోర్ట్లో మనకి ఫ్లైట్స్తో పాటు మంచి మంచి ఎంటర్టైనింగ్ అట్రాక్షన్స్ కూడా ఉంటాయి. ఎయిర్పోర్ట్లో ఏంటి మంచి మంచి అట్రాక్షన్స్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి ఇక్కడ స్పెషల్. అలాంటి మంచి అట్రాక్షన్స్లో ఒకటి జ్యువెల్ చాంగి. ఇప్పుడైతే మనం జ్యువెల్కి వచ్చేసాం. We can enjoy the full view of Jewel Changi in this video. Let's go! ఇక్కడ ఎంట్రన్స్లో చూసారా క్యూట్ క్రిస్మస్ డెకరేషన్ కనబడుతుంది కదా, చాలా బాగుంది కదండి. ఇదేం చూసారు, జ్యువెల్ లోపల స్పార్క్లింగ్ క్రిస్మస్ ఓల్డే ఉందండి. వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ జ్యువెల్ చాంగి వచ్చేసి చాంగి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి జ్యువెల్ అవుటర్ లుక్ అన్నమాట. స్ఫెరికల్ షేప్లో చాలా అందంగా ఉంటుంది అవుటర్ లుక్ కూడా. చాంగి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 అండ్ 3 నుంచి అయితే ఇక్కడికి 5 to 10 minutes వాక్లో వచ్చేయచ్చండి. అదే టెర్మినల్ 4 నుంచి అయితే బస్ తీసుకుని టెర్మినల్ 2కి వచ్చి ఇక్కడికి రావచ్చు అనమాట. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ జ్యువెల్. దీన్ని హెచ్ఎస్బిసి రైన్ వర్టెక్స్ అంటారండి. ఇది ఓల్డ్లోనే టాలెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్ అనమాట. ఇట్ స్ట్రెచెస్ ఓవర్ 7 floors హై అండి, అంటే 40 meters హై అనమాట. ఇట్ పంప్స్ 5 lakhs liters ఆఫ్ వాటర్ అండ్ రెయిన్ వాటర్ని రూఫ్ ఆఫ్ ది జ్యువెల్ బిల్డింగ్ ద్వారా పంప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ వచ్చేసి లెవెల్ 2 నుంచి అండి. డిఫరెంట్ లెవెల్స్ నుంచి ఈ వ్యూ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో మీరు క్లియర్గా చూస్తారు. చుట్టూరు నేచర్ థీమ్ పార్క్ తోటి ఈ వాటర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా. అప్పుడప్పుడు మనకి ఫాగీ స్టైల్లో కూడా ఈ ఫాల్ అనేది పడుతూ కనబడుతుందండి ఇక్కడ. ఇక్కడ లెవెల్ 1 నుంచి లెవెల్ 5 దాకా అంటే 5 floors కవర్ చేస్తూ ఈ షిసిడో ఫారెస్ట్ వ్యాలీ అయితే ఉంటుందండి. మనం ఇక్కడ ఆల్ అరౌండ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో నలుమూల నుంచి మోర్ దాన్ 2000 ట్రీస్ అండ్ పామ్స్ అయితే ఇక్కడ మనకు కనబడతాయి. అండ్ 1 lakh shrubs దాకా కనబడతాయండి. వీటిని కూడా ఎంతో చక్కగా ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ తగ్గట్టుగా దీన్ని బాగా మెయింటైన్ చేస్తారండి. ఇప్పుడైతే మనం లెవెల్ 1కి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ కూడా ఎంజాయ్ చేసేద్దామా?
ఇప్పుడైతే మనం లెవెల్ 1కి వచ్చేసామండి. దీన్ని రిఫ్లెక్టివ్ పూల్ అంటారు. ఎంత బాగా రిఫ్లెక్షన్ అన్నది కనిపిస్తుందో కదా. ఇక్కడ వాటర్ అంతా కలెక్ట్ అయ్యి ఇంకా బేస్మెంట్లో ఉన్న 2 లెవెల్స్ దాకా కూడా ఫ్లో అవుతుందన్నమాట వాటర్. ఆ వ్యూ కూడా మీరు చూస్తారు. ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా యూనిక్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ట్రైల్స్ ఉంటాయి అన్నమాట, ఈస్ట్ అండ్ వెస్ట్ ట్రైల్. ఏదో ఒక ట్రైల్ యూస్ చేసి హైక్ చేసుకుంటూ కూడా మనం పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ లెవెల్లో అయితే క్రిస్మస్ థీమ్తో డెకరేషన్ అదిరిపోయిందండి. పిల్లలు అయితే ఈ డెకరేషన్ చూశాక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందేనండి. What are you doing, Vivek? Roasting marshmallows. ఇక్కడున్న చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా మోనిష్ చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. ఇక్కడికైతే మేము ఈవినింగ్ టైం వచ్చాము. అండ్ నైట్ లైటింగ్లో కూడా ఈ ప్లేస్ ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. వాటర్ ఫాల్ కూడా డిఫరెంట్ లైటింగ్ తోటి మనకు కనిపిస్తుంది అనమాట. ఈ లెవెల్లోనే వాటర్ ఫాల్ వ్యూ ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే ఫాగీ ఫాల్ని కూడా ఎంజాయ్ చేస్తూ కొంచెం టైం అయితే స్పెండ్ చేసామండి. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together. It's so beautiful, you and me. జువెన్ చాంగీలో ఈ వాటర్ ఫాల్, నేచర్ బేస్డ్ గార్డెన్, దీంతో పాటు 280 రిటైల్ అవుట్లెట్స్ అండి. మోర్ దాన్ 280 రిటైల్ అవుట్లెట్స్ అండ్ డైనింగ్ అవుట్లెట్స్ కూడా చాలానే ఉన్నాయండి. అక్రాస్ ద వరల్డ్ సింగపూర్ని ట్రావెల్ చేసేవాళ్ళు, ట్రాన్సిట్లో సింగపూర్ తీసుకునే వాళ్ళు జువెల్ చాంగీ విజిట్ అయితే తప్పకుండా చేస్తారండి. ఆల్మోస్ట్ 3 lakh విజిటర్స్ పర్ డే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ వల్ల అంతమంది రావట్లేదు, కానీ ట్రావెలింగ్కి మామూలుగా యూజువల్గా అయితే 3 lakh పీపుల్ అయితే విజిట్ చేస్తారనమాట. ఓకే, జువెల్ చాంగీకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడున్న అట్రాక్షన్స్తో పాటు షాపింగ్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మా హస్బెండ్ అండ్ మోనిష్ అయితే ఫుడ్ కోసం లైన్లో నుంచున్నారండి. ఈ లోపల నేను కిమోస్ అనే ఒక యాక్సెసరీ షాప్ కనబడింది, దాంట్లోకి అయితే దూరిపోయానండి. నాకు ఈ ప్రత్యేకంగా ఈ బ్రాండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఈ క్రిస్మస్ థీమ్ తోటి క్యూట్గా ఉన్న ఈ క్లిప్స్, ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా అందంగా కనిపించినాయి. మీరు చూస్తున్న వాటర్ ఫాల్ వ్యూ వచ్చేసి B1 నుంచి అండి. B1 అండ్ B2 వచ్చేసి ఫుడ్ కోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి, రెస్టారెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు మనం.
Now I'm waiting for my food. Wipe our mouth, but not that smile. బాగుందా ఎలా కూర్చుని తిని ఇదిగో వదిలేసుకోండి అంత బాలే. నచ్చలేదు. ఈ టిష్యూ మీద ఉన్న చిన్న కొటేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. వైప్ ద మౌత్ నాట్ ద స్మైల్. చాలా కరెక్ట్ కదా. కీప్ స్మైలింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ నుంచి వ్యూ కూడా చాలా డిఫరెంట్గా అండ్ యూనిక్గా ఉంటుంది. మనకి వాటర్ వచ్చేసి B1 అండ్ B2 లెవెల్స్లో ఈ అక్రైలిక్ కాలమ్స్లో ఫ్లో అవుతూ మనకు కనిపిస్తుంది అనమాట. మోనిష్ చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడో. అండ్ ఇక్కడ ఈ డైరెక్టరీ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఈచ్ ఫ్లోర్లో ఎన్ని రకాల బ్రాండెడ్ అవుట్లెట్స్ ఉంటాయని. ఇప్పుడైతే మనం లాట్ ఆఫ్ మోర్ అట్రాక్షన్స్ చూడాలంటే లెవెల్ 5లో ఉన్న కనోపీ పార్క్ అయితే వెళ్ళాలండి. లెట్స్ గో. ఇప్పుడు లెవెల్ 5 నుంచి ఈ వాటర్ ఫాల్ అండ్ షుసేడో ఫారెస్ట్ వ్యాలీ వ్యూని మీరు చూస్తున్నారండి. మీకు కనిపిస్తున్న ఈ ట్రాక్ వచ్చేసి ఇంటర్ టెర్మినల్ జర్నీ చేసే స్కై ట్రైన్ ట్రాక్ అండి. ఇది లెవెల్ 5 వచ్చేసి ఫుల్ ఆఫ్ రెస్టారెంట్స్ తోటి అట్రాక్షన్స్ తోటి చాలా హడావుడిగా ఉందండి. ఇక్కడ మీరు చూస్తే చాలా స్పెషల్గా ఒకటి అరేంజ్ చేశారు చూడండి. ఇవి గ్లాంపింగ్ టెంట్స్ అండి. చాలా బాగున్నాయి కదా క్యూట్గా. ఒక ఫ్యామిలీ అంతా ఒక సింగిల్ నైట్ స్టే చేసే విధంగా ఇక్కడ అరేంజ్మెంట్ చేశారనమాట. సరదాగా ఎప్పుడైనా వచ్చి 1 నైట్ స్టే చేయొచ్చు ఈ గ్లాంపింగ్లో. అది ముందుగా మనం రిజర్వ్ చేసుకోవాలండి. పర్ నైట్కి దే విల్ ఛార్జ్ $320 ఆన్ వీక్ డే అండి అండ్ $360 ఆన్ వీకెండ్ అనమాట. ఈ ప్లే అట్రాక్షన్స్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ సింపుల్గా డిన్నర్ చేస్తూ కూడా చాలా అవర్స్ మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చండి. ఇక్కడ అట్రాక్షన్స్ అన్నిటికీ డిఫరెంట్ ప్యాకేజెస్ అండ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే పెటల్ గార్డెన్, డిస్కవరీ స్లైడ్స్, మను లైఫ్ స్కైనెట్స్ వాటి వాకింగ్ అండ్ బౌన్సింగ్ ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. అండ్ మిర్రర్ మేజెస్ ఇది కూడా మేము వెళ్దాం అనుకున్నాం. ఆ రోజు అయితే అవైలబిలిటీ లేదనమాట స్లాట్స్. అండ్ ఫాగీ బాల్స్ ఇవన్నీ అట్రాక్షన్స్ అక్కడ ఉంటాయండి. ఇది వచ్చేసి ఆ లెవెల్లో ఉన్న అట్రాక్షన్స్ అన్నిటికీ సంబంధించిన మ్యాప్ అనమాట. మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇది వచ్చేసి అక్కడున్న అట్రాక్షన్స్ యొక్క ప్రైజెస్ లిస్ట్ అండి. మేమైతే కనోపీ పార్క్ అండ్ కనోపీ బ్రిడ్జ్కి టికెట్స్ తీసుకున్నామండి. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కనోపీ పార్క్. లోపల చూస్తే క్రిస్మస్ డెకరేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఒక ట్రీని కానీ దేన్ని వదలకుండా డెకరేషన్ అయితే చాలా సూపర్గా చేశారు. ఆ క్రిస్మస్ లైటింగ్లో పార్క్ని అలా చూడడం ఇంకా బాగా అనిపించిందండి. ఇక్కడ చూస్తే మీకు చాలా స్పెషల్ థింగ్స్ కనబడతాయి. నాకు ఈ కోతులు అయితే చాలా ఫన్నీగా అనిపించిందండి. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together. It's so beautiful, you and me. We meant to be in the great outdoors, forever free.
ఈ డిస్కవరీ స్లైడ్ పైకి వస్తే మనం టాపెస్ట్ పాయింట్ నుంచి వ్యూని మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి. ఈ ఫాగీ బాల్స్ అట్రాక్షన్ కూడా చాలా బాగుంది. ఆ ఫాగ్ అందులోంచి వస్తుంటే పిల్లలు అయితే చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫాగ్ని. బ్యూటిఫుల్ కనోపీ పార్క్ ఇన్ క్రిస్మస్ లైటింగ్ చూసారు కదా. ఇప్పుడైతే మీకు కనిపిస్తున్న కనోపీ బ్రిడ్జ్ పైకి కూడా వెళ్ళి ఆ ఫీల్ని నేను ఎంజాయ్ చేస్తూ మీ అందరికీ కూడా చూపిస్తాను. వచ్చేయండి చూసేద్దరు కానీ. $23 meters అబౌవ్ ద గ్రౌండ్ ఇలా ఒక ట్రాన్స్పరెంట్ బ్రిడ్జ్ మీద నడుస్తూ క్రిందకు చూస్తే ఆ ఫీలే వేరండి. చాలా అంటే చాలా అమేజింగ్ గా అనిపించింది నాకు ఆ ఫీల్. ఇప్పుడు దాకా మీరైతే మంచి మంచి అట్రాక్షన్స్ చూసారు కదా. ఇప్పుడు కొంచెం సేపు షాపింగ్ అవుట్లెట్స్ కూడా చూసేద్దామా. ఈ పోకెమాన్ స్టోర్ వచ్చేసి అవుట్ సైడ్ ద జపాన్ ఓన్లీ వన్ స్టోర్ అండి, పర్మనెంట్ పోకెమాన్ స్టోర్. ఇది ఒక్కటే అన్నమాట సింగపూర్లో ఉంది. మీరైతే షాపింగ్ వ్యూ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మనం లెవెల్ 1కి వెళ్ళి ఒక్కసారి లైటింగ్లో వాటర్ ఫాల్ వ్యూ అంతా కూడా చూసి వచ్చేద్దామా. Enter into the magical world. Let's go. ఇక్కడ ఈవినింగ్ 7:30 నుంచి ఎవ్రీ 1 hour లైట్ అండ్ సౌండ్ షో జరిగేదండి. కానీ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అది క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు జస్ట్ వాటర్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి అంతే. ఇప్పుడు మీరు చూసిన లైట్ అండ్ సౌండ్ షో వీడియోస్ అయితే ప్రీవియస్ టైం మేము వెళ్ళినప్పుడు వీడియోస్ నా దగ్గర ఉంటే మీ అందరికీ ఒక ఐడియా కోసం షేర్ చేశానండి ఎలా ఉంటుందా అని. చాలా బాగుంది కదా. ఇక్కడ చూసారా క్యూట్గా ఎంత బాగుందో. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా లైవ్లీగా ఉంటుందండి.
చాలాసేపు మోనిష్ అయితే ఈ వాటర్ ఫాల్ దగ్గర కూడా ఆడుకున్నాడు. ఇదే బాటమ్ మోస్ట్ వ్యూ ఆఫ్ దిస్ వాటర్ ఫాల్ అండి. వి ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా లేట్ అయిపోయిందండి. అక్కడే ఉన్న ఇండియన్ ఫుడ్ స్టాల్ సంక్రాంతికి అయితే వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసేసామన్నమాట. వెరీ స్పైసీ వెజ్ బిర్యానీ రైతా. మీ అందరికీ నచ్చిందా అండి వీడియో? చాలా అంటే చాలా బాగుంది కదా. క్రిస్మస్ లైటింగ్, మా వరల్డ్ ఫేమస్ జ్యువెల్ చాంగీ లైటింగ్ అన్నీ మీకు క్లియర్గా చూపించాను కదా ఈ వీడియోలో. మీ అందరికీ నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. ఏ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు అందరూ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. Bye. See you all in the next video.